క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభుతో సావాసం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, మరలా ఈ యొక్క ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 94వ కీర్తన 19వ వచనంలో ఉన్న సంగతిని మనం ఈ దినం కొరకు ధ్యానం చేద్దాం. నా అంతరంగముందు విచారములు ఎచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. కీర్తనాకారుడు ఇక్కడ చెప్పబడిన మాట చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. నా అంతరంగములో విచారాలు విస్తరించినప్పుడు నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మది కలుగజేస్తుంది, ఉల్లాసపరుస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే 94వ కీర్తనలో మనం గమనించితే ఇక్కడ దేవా, దుష్టులు ఎంతకాలం విర్రవీగుతారు అనే ప్రశ్నతో మొదలైంది. అయితే కీర్తనాకారుడు మాత్రం ఇక్కడ చుట్టూ అన్యాయం ఉంది, బాధ ఉంది, దుష్టత్వం ఉంది, ఆ యొక్క పరిస్థితులన్నీ భయంకరంగా అనిపిస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడటం అనేది అవసరం. కావున ఇప్పుడు మనం గమనించాల్సిన సత్యం ఏంటి అని అంటే, ఆ యొక్క భయం కానీ, ఆందోళన కానీ, విచారం కానీ మన హృదయాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు ఆయన మీద ఆధారపడితే ఆయన ఆ యొక్క ఆదరణ అనేది దేవుని యొద్ద నుండి మనం పొందుకోగలుగుతాం. నా అంతరంగములో విచారములు విస్తరించినప్పుడు, అంతరంగం అంటే తెలుసు కదా, మానవుని యొక్క హృదయం, మనలో ఉన్న హృదయము. ఆ హృదయము లోపల మనసులో పైకేమో నవ్వుతా కనబడతాం, లోపలేమో భయం ఉంటుంది. కొన్నిసార్లు ఒక ఆలోచన కాదు, చాలా ఆలోచనలు ఉంటాయి. కొన్నిసార్లు హృదయంలో ఇప్పుడేమవుతుందో అనే భయం వెంబడిస్తూ ఉంటుంది. కొన్నిసార్లేమో ఈ పరిస్థితుల్లో నాకెవరున్నారు, నాకెవరు లేరు కదా అననే విచారం వెంబడిస్తూ ఉంటుంది. కొన్నిసార్లేమో ఎదుర్కొంటున్న అనారోగ్యాన్ని బట్టి దేవుడు ఎక్కడున్నాడు, ఎదుర్కొంటున్న సమస్యను బట్టి దేవుడు ఎక్కడున్నాడు అనే ఆలోచనలతో చాలాసార్లు అంతరంగంలో విచారాలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు, ఆ కీర్తనాకారుడు అంటున్న మాట, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుని దగ్గర ఒకే రకమైన ఓదార్పు లేదు, అనేక రకాలుగా ఉంది. ఆయన వాక్యం ద్వారా మనల్ని ఓదారుస్తాడు. అంతేకాదు, ఆయన వాగ్దానం ఇచ్చి ఓదారుస్తాడు. ఆయన సన్నిధిని మనతో ఉంచి ఆదరణ ఇస్తాడు. ఆయన సహాయం చేసి ఆదరణ ఇస్తాడు. గతంలో ఎన్నోసార్లు మేలు చేశాడు దేవుడు. అవి జ్ఞాపకం చేసుకుంటే అవన్నీ కూడా దేవుడు మన పట్ల చేసిన ఆదరణలే. కనుక మన ప్రాణం అనేది కృంగిపోయినప్పుడు తిరిగి లేపి ప్రాణాన్ని నిలబెట్టడం అనేది దేవుడు చేసే పని. ఆ ప్రాణంలో సంతోషం పుట్టించటం అనేది, సమాధానం కలుగజేయటం అనేది దేవుడు చేసే పని. 2 కొరింథీ 1:3 దగ్గర సమస్తమైన ఆదరణను అనుగ్రహించు తండ్రి అయిన దేవుడు అని రాయబడి ఉంది. నీ జీవితంలో ఏ పరిస్థితుల్లో నువ్వు ఆదరణ కావాలని కోరుకుంటున్నావో, ఏ పరిస్థితుల్లో విచారం చేత కుంగిపోయావో, ఆ పరిస్థితులకు తగినట్టుగా సమస్తమైన ఆదరణ అంటే
నీకే పరిస్థితుల్లో ఆదరణ కావాలో ఆ పరిస్థితుల్లో ఆదరణ ఇవ్వగలిగిన దేవుడు ఆయన. కనుక దేవుని యొక్క వాక్యం ద్వారా మనము మన పరిస్థితుల్లో జీవించటం అనేది జరిగితే మనకి ఆదరణ అనేది వస్తుంది వాక్యం ద్వారా. రెండోది నిరీక్షణ ద్వారా వస్తుంది. ఏంటి? ఈ తర్వాత నేను ఈ సమస్య నుండి బయటపడతాను, ఈ అనారోగ్యం నుండి బయటపడతాను. ఎప్పుడైతే ఇలాంటి ఒక నిరీక్షణ మన లోపల ఉంటుందో అది మనల్ని మన యొక్క విచారం నుండి పక్కకు తీసుకుని వచ్చి దేవునితో నిలబెడతాను. ఆ తర్వాత ఆయన ఆదరణ మనకు నెమ్మది కలిగించేది ఆయన సన్నిధి. కనుక యెహోవా తన ప్రజలను విడనాడడు అని రాయబడి ఉంది. ఆ యొక్క 14వ వచనంలో 94వ కీర్తన 14. అంటే మనం విడనాడబడము అని అంటే అర్థం ఏంటి? ఆయనతోనే ఉంటాము అని అర్థం. కనుక మన హృదయంలో ఆందోళనలో ఎచ్చటం అనేది, విచారాలు ఎచ్చటం అనేది సహజం. అయితే ఆ సమయంలో మనం దేవుని యొక్క సన్నిధానానికి వెళితే ఆయన ఇచ్చే ఆదరణ మనల్ని మన యొక్క పరిస్థితుల్లో నెమ్మదిగా ఉంచుతుంది. బైబిల్ చరిత్రలో చూస్తే దావీదుకి ఆ విచారాలు వచ్చినాయి, ఏలియాకు వచ్చినాయి, పౌలుకు వచ్చినాయి. వీళ్ళందరూ కూడా వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన తిరిగి వారి యొక్క ప్రాణానికి ఎంతో ఆదరణ ఇవ్వటమే కాకుండా నెమ్మదిని కూడా అనుగ్రహించాడు. కనుక ఈ ఉదయకాలంలో నీవు ఎలాంటి సమస్యను బట్టి బాధపడుతున్నావో, ఎలాంటి విచారంతో హృదయంలో కృంగిపోయి ఉన్నావో, ఆ పరిస్థితుల్లో నీకు దేవుడు ఆదరణిచ్చి గొప్ప నెమ్మదిని కూడా సహాయం చేసి ఆయన ముందుకు నడిపించును గాక. ఆమేన్. ఈ దినమంతా దేవుని యొక్క కృపా సమాధానం మనకందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.